ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న దాడులు ప్రతిదాడులతో ప్రస్తుతం పశ్చిమాసియాలోని పలు దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానయాన సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనతో పాటు శ్రవణ్ గారు ఖతార్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఆయన అడిగి తెలుసుకుందాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఖతార్లో ఉంటారా అండి? అవును, ఖతార్లో ఉన్నా అండి ప్రెసెంట్. అంటే ఏం చేస్తూ ఉంటారు? ఇక్కడ జాబ్ చేస్తానండి నేను, ఖతార్ రెసిడెంట్. ఏంటండి సిచ్యువేషన్ అక్కడ? సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సిచ్యువేషన్ అంతా అనుకూలంగానే ఉంది, అట్లా అంత ఇబ్బంది ఏం లేదండి. మన ఖతార్ ఇండియన్ ఎంబసీ కానీ, ఇక్కడ ఖతార్ గవర్నమెంట్ కానీ, ఇక్కడ ఖతార్ లో ఉన్న మన భారత పౌరుల గురించి కానీ, ప్రతి ఒక్క దేశాలకు సంబంధించిన రెసిడెంట్స్ కోసం అన్ని తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అంటే మీరు ఎక్కడ ఉంటారండి? ఇండియాలో ఎక్కడ ఉంటారు? మాది నిజామాబాద్ అండి, తెలంగాణలో నిజామాబాద్ డిస్టిక్ అండి. ఎప్పుడు వెళ్ళారండి ఖతార్? నందిపేట మండల్. నేను గత 5 సంవత్సరాలుగా ఇక్కడ ఖతార్ లో ఉంటున్నాను. ఓకే, గత కొన్ని రోజులుగా అక్కడ పరిస్థితులు అది ఏ విధంగా ఉన్నాయి? ఏం పరిశీలించారు మీరు? ఇక్కడ పరిస్థితుల దృష్ట్యా వివిధ దేశాల మధ్య జరుగుతున్న పరిణామాల మధ్య ఇక్కడ ఏంది అంటే ఎవరికి కూడా ఏం నష్టం లేదు, ఎవరికి కూడా ప్రాబ్లం లేదు. ప్రస్తుతం నిన్న జరుగుతున్న ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ అంత అనుకూలంగానే ఉంది. మన ఇండియన్ గవర్నమెంట్ కానీ, ఇక్కడ ఉన్న ఖతార్ గవర్నమెంట్ కానీ ప్రజలకు, ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ కి ఎవరికి కూడా ఇబ్బంది ఏం లేకుండా అన్ని జాగ్రత్తలు, హెల్ప్ లైన్ నంబర్స్ కానీ, టోల్ ఫ్రీ నంబర్స్ కానీ, ఎంబసీలు అన్ని ఎమర్జెన్సీలో అలర్ట్ జారీ చేసింది. ఎవరైనా ప్రయాణాలు ఉన్నా కూడా ఇండియా వెళ్లే వాళ్ళు కానీ, ఇంకా వచ్చే వాళ్ళు కానీ, ఫ్లైట్స్ కానీ అందరికి అలర్ట్ ఇచ్చేసింది. శ్రవణ్ గారు, మీకు తెలిసి తెలుగు వాళ్ళు కానీ, ఇండియన్స్ కానీ ఎంతమంది ఉన్నారండి అక్కడ ఖతార్లో? ఇక్కడ మాక్సిమం మన ఇండియన్స్ అంటే చాలానే ఉంటారండి. నాకు తెలిసిన మట్టుకైతే ఇక్కడ ఉన్న పాపులేషన్ లో మాక్సిమం ఒక 30-40% మన ఇండియన్సే ఉంటారు. తెలుగు వాళ్ళు ఎంతమంది ఉండొచ్చండి? అండ్ మీకు తెలిసిన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? అప్రాక్సిమేట్లీ నేను చెప్పలేను, ఒక నంబర్ అయితే చెప్పలేను, కానీ చాలా మంది ఉన్నారండి ఓవరాల్ గా. ఇప్పుడు ఇక్కడ కూడా నా సరౌండింగ్ లో ఉన్న వాళ్ళంతా మన తెలుగు ఇండియన్సే ఉంటారు, తెలుగు వాళ్ళే ఉన్నారు ఆల్మోస్ట్. నా దగ్గర ఉన్న వాళ్ళంతా మన రిలీజియన్స్. అంటే అక్కడ ఖతార్లో కూడా యుఎస్ బేస్లను టార్గెట్ చేస్తోంది ఇరాన్ కూడా. సో దాని ఎఫెక్ట్ ఏమన్నా మీ మీద ఉందా? ఏదైనా ఒక భయాందోళన సిచ్యువేషన్ ఏమైనా కనిపిస్తుందా? ఏంటండి ఇప్పుడు చెప్తున్నా కదండి, మామూలుగా ఉన్న మన సామాన్య ప్రజలకు ఎటువంటి ఆందోళన కానీ, ఇబ్బందులు లాంటివి ఏమీ లేవు. ఇక్కడ ఖతార్ కానీ, వేరే కంట్రీ కానీ, ఇరాన్ కానీ, ఏదైనా కానీ వాళ్ళు సమాధానంగా ఎదుర్కొంటారు. ఓన్లీ బేస్ల మీదనే దాడులు జరుగుతున్నాయి. నా సామాన్య ప్రజలు ఎటువంటి దాడులు లేవు, ఎటువంటి ఇబ్బందులకు ఎవరో గురైతే లేరు. అటువంటిదైనా గురైతే, అటువంటి మన ఇబ్బంది కలిగితే కూడా మన ఇక్కడ ఉన్న ఖతార్ ఎంబసీ కానీ, ఇండియన్ ఎంబసీ కానీ, గవర్నమెంట్ కానీ అందరికీ ఏం ఇబ్బంది కలగకుండా హెల్ప్ లైన్ నంబర్స్ కానీ, ఇంకా అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ వాళ్ళందరికీ సలహాలు, సూచనలు ఇచ్చింది. ఎలాంటి అలర్ట్స్ కూడా ఎలాంటి సపోర్ట్ ఇస్తుందండి ఇండియన్ ఎంబసీ? అక్కడ ఉన్న భారతీయులకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది? మామూలుగా ఎంబసీ జరిగే టైమింగ్స్ లో ఇప్పుడు ఓన్లీ 24/7 హెల్ప్ లైన్ నంబర్ ఇచ్చింది, ఈమెయిల్ ఐడి పెట్టింది. ఏదైనా ఇక్కడ కూడా నేషనల్ ఎమర్జెన్సీ కూడా అలర్ట్ చేసింది అందరికి. ప్రజలకు ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఖతార్ గవర్నమెంట్ కి మేము చాలా అభినందనలు చెప్తున్నాము. ఎందుకంటే ఇక్కడ చాలా కంట్రీస్ రెసిడెంట్స్ ఉన్నారు. ఒక ఇండియన్ అని కాదు, ఇండియా, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్ అన్ని దేశాల ప్రజలు ఉన్నారు. ఇక్కడ ఎవరికి కూడా ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఖతార్ గవర్నమెంట్ ని మేము మెచ్చుకోవాలి. మనం శ్రవణ్ గారు, మీరు అంటే మాతో మాట్లాడుతూ కూడా చుట్టుపక్కలంతా పరిశీలిస్తున్నారు. అక్కడ ఏదైనా బాంబుల శబ్దాలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఆ ఎఫెక్ట్ ఏమైనా మీకు తెలుస్తుందా? ఇప్పుడు మా పక్కనే నాకు దగ్గరలోనే ఇక్కడ యుఎస్ బేస్ ఉంటుంది, నాకు దగ్గరలోనే ఉంటుంది నాకు యుఎస్ బేస్. ఓకే, నిన్న నుంచి మిసైల్స్ అనేటివి వస్తున్నాయి. నేను సౌండ్ మాకు చాలా విపరీతంగా మా బిల్డింగ్ కూడా ఇట్లా వైబ్రేట్ అవుతుంది. ఖతార్ గవర్నమెంట్ ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంది శ్రవణ్ గారు? అదే ఎవరైనా సరే స్టే హోమ్, స్టే సేఫ్.
ఎక్కడైనా ఎవరికైనా ఇంజురీ కానీ లేకుంటే ఏదైనా అపాయం కలిగినా ఎవరికైనా బిల్డింగ్ మామూలు డిస్ట్రక్షన్స్ అయినా అటువంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే హెల్ప్ లైన్ నంబర్ జారీ చేసింది. ఆ హెల్ప్ లైన్ నంబర్ కి కాల్ చేయాలి, పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవాలి అనేసి జారీ చేసింది అటువంటి సూచనలు. అంటే సురక్షిత ప్రాంతాలకు ఎవరైనా వెళ్ళాలి అని సమ్ ప్లేసెస్ ఏమైనా నిర్దేశించి పెట్టిందా అండి? అవునవును, అటువంటిదే పెట్టింది. అదే మీకు అక్కడ బేస్ల దగ్గర మీకు అటువంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. ఇంకా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా కాల్ చేసి మాట్లాడాలి, పోలీస్ ప్రొటెక్షన్స్ కానీ హాస్పిటల్స్ ప్రొటెక్షన్స్ కానీ తీసుకోవాలని కూడా చెప్పింది. ప్రస్తుతం ఖతార్లో భారతీయులే కాదు మిగతా వాళ్ళ అందరూ కూడా సేఫ్ గానే ఉన్నారు. ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే చేతుల్లోనే అందరు ఉంది. సేఫ్ గానే ఉన్నారు. అదే చెప్తున్నా, అంత కంట్రోల్ లో ఉంది, అంత కంట్రోల్ లో అంతా ఇక్కడ భయాందోళనగా ఏమీ లేదు. కాకపోతే వాళ్ళు ఏంది అంటే ఓన్లీ బేస్ల మీద అటాక్ చేస్తారు. నార్మల్ నా సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పటివరకు. దానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేట్ చేయాల్సింది ఖతార్ గవర్నమెంట్ కి అప్రిషియేట్ చేయాల్సింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న పాపులేషన్ కి, చిన్న దేశమైనా కానీ ఇక్కడ ఉన్న పాపులేషన్ లో ఇక్కడ ఉన్న మన ఇండియన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్స్ కి ఇక్కడ ఏం ఇబ్బందులు కలగకుండా చూసుకుంటుంది. మీరు ఇంటికి కమ్యూనికేట్ చేయడానికి అందరికి కూడా కమ్యూనికేషన్స్ ఇవన్నీ బానే నేషనల్ ఉన్నాయండి? ఎమర్జెన్సీ ఇక్కడ కూడా అవును, కమ్యూనికేషన్స్ కి ఫోన్లు కానీ ఏదైనా కానీ అన్నిటికీ అవైలబుల్, అన్నిటికీ బానే ఉంది ఇక్కడ. అంటే మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇక్కడ మీ ఏంది అంటే ఇప్పుడు ఇది స్వస్థలాల్లో రమదాన్ ఉన్న సీజన్ అండి. బంధువులందరూ కూడా టెన్షన్ ఇక్కడ పడుతూ ఉంటారు ఈ న్యూస్ చూస్తూ. ఏం జరుగుతుంది ఏంటి, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో ఏం జరుగుతుంది అన్న ఆందోళన అయితే ఖచ్చితంగా వాళ్ళలో ఉంటుంది. ఎస్ ఆఫ్ కోర్స్ మీ ఎన్టీవీ ద్వారా నేను ఎక్కడున్న మన ఇండియన్స్, భారతదేశం కూడా తెలుగు మన ప్రజలందరూ, తెలుగు ముఖ్యంగా మన తెలుగు వారికి కానీ ఎవరికైనా మేము చెప్పాల్సింది ఏంటంటే ఎవరు ఎక్కడ కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా రైట్. శ్రవణ్ గారు, అంటే ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మన ఇండియన్ ఎంబసీ ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? మీకు సరిపడా ఫెసిలిటీస్ అవన్నీ అక్కడంతా బానే ఉన్నాయా? ఎస్, మన ఎంబసీ ద్వారా మేము తెలుసుకున్నది, మేము చెప్పాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఈ ఏదైతే యుద్ధ పరిణామాలు జరుగుతున్న తరుణం ముందే మన ఎంబసీ గానీ ఇక్కడ ఖతార్ గవర్నమెంట్ గానీ ఒక నేషనల్ ఎమర్జెన్సీ అనేది ప్రకటించింది, ప్రతి ఒక్కరికి అలర్ట్ ఇచ్చేసింది. ఎక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రయాణాలు చేసి ఎవరైనా రైట్ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫోన్లోకి అందుబాటులోకి వచ్చినందుకు. ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియాలోని పలు దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్, కేఎల్ఎం, వర్జిన్ అట్లాంటిక్ తదితర అంతర్జాతీయ విమానయాన సంస్థలు పశ్చిమాసియాకు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఇరాన్, ఇజ్రాయెల్తో పాటు యుఏఈ, ఖతార్ కూడా తమ గగనతలాలను మూసివేశాయి. ప్రపంచంలోనే అతి రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్లోనే ఏకంగా 700కు పైగా విమానాలు రద్దయ్యాయి. విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఎయిర్పోర్టుకు వెళ్లే ముందు ఫ్లైట్ స్టేటస్ ను తనిఖీ చేసుకోవాలని ప్రయాణికులకు విమానయాన సంస్థలు సూచించాయి. పశ్చిమాసియాకు విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఇండిగో కూడా ప్రకటించింది. ఎయిర్ ఇండియా కూడా గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. हमको सऊदी जाना है क्या है? मोहम्मद उस्मान बिन हुसैन। हमको सऊदी जाना है क्या है? ये सऊदी एयरलाइन चालू है, बाकी वो दूसरे फ्लाइट हम पूरे कैंसिल हो गए। वो वार चल रहा है, इस वजह से कैंसिल हो गए। आप कितने बजे आए थे? मैं 8 बजे आया यहाँ पर। अभी कितने बजे का फ्लाइट था आपका? 9 बजे का, ये 11 बजे का फ्लाइट है। एयरपोर्ट में कुछ नहीं दिक्कत नहीं है कुछ भी। थैंक यू सर। జగన్ ఎక్కడికి వెళ్ళాలి? నా పేరు జగన్మోహన్ రెడ్డి. సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను యూకే వెళ్ళాలి, లండన్ ఎయిర్పోర్ట్. ఓకే, ఇది ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. అవును సార్, ఇండిగో. ఏ టైంకి ఉండే మీ ఫ్లైట్? నాది హైదరాబాద్ టు ముంబై ఏమో 10కి హైదరాబాద్, రీచింగ్ ముంబై 11:35. ఫ్రమ్ ముంబై నా ఫ్లైట్ 2:20. ఎయిర్పోర్ట్ వాళ్ళు ఏమంటున్నారు అండ్ ఎందుకు క్యాన్సిల్ అయిందని చెప్పి? అంటే అదే మీకు తెలుసు కదా, మిడిల్ ఈస్ట్ లో ఆబ్వియస్లీ సేఫ్టీ రీజన్స్ వల్ల చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయని చెప్తున్నారు. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి? ఆ? ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నారు? ఇంకా తప్పదు కదండి, మాకు ఇంకా ఆప్షన్స్ ఏం లేవు. వాళ్ళు ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా ఆల్టర్నేట్ ఫ్లైట్స్ అంటే మీరు కాల్ చేయండి నెంబర్ ఇచ్చారు.